వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సురేష్. ఈరోజు ఎపిసోడ్ చూసిన వాళ్ళకి ఏమనిపించింది? దివ్య ఆడిన గేమ్ ఏమైనా ఎవరికైనా నచ్చిందా, నచ్చలేదా? అసలు దివ్య తన స్వార్థం తను చూసుకుందే. గేమ్ స్పిరిట్ ఏం కావాలి? ఎందుకంటే ముందుగానే కళ్యాణ పీకేస్తే ఇంకా వాళ్ళ టీంలో పట్టు ఎక్కడి నుంచి వస్తుంది తనకి? అవునులే, తనకు సీక్రెట్ టాస్క్ ఉంది కాబట్టి తను ఎలాగైనా గెలుస్తుంది, వీళ్ళు ఎక్కడన్నా పోని. అసలు ఈ లాజిక్ అది ఏమన్నా ఇదా? ఏది ముగ్గురిని లేపితే క్యాప్టెన్షిప్ నుంచి మనల్ని తొలగించేయచ్చు. ఏమన్నా ఇదా? బిగ్ బాస్ నీకన్నా ఉండాలి. లేదంటే దివ్యాని ఎంత దూరం పెడితే అంత బాగుపడతారు. ఎందుకంటే ఇన్నాళ్ళు భరణి అని భరణిని ఏం కావాలో అంతా నేను చేసింది, తనకి సంక నాకు ఇచ్చిందని చెప్పాలి నిజంగా. ఇప్పుడు కళ్యాణ్ దగ్గర ఏముంటుంది? కళ్యాణ్ నేను తనుజ కన్నా నీకు ఇంకా బెస్ట్ ఫ్రెండ్, నేను నీకు ఏదో గొప్ప చేస్తాను, నిన్ను ఉద్ధరిస్తాను అన్నట్టుగా తన దగ్గర చేరి తనని తీసిపెట్టేసి ఇప్పుడు ఏమవుతుంది చెప్పు? బాగా గేమ్ ఆడేవాడు కళ్యాణ్ తీసి పెడితే నువ్వేం గేమ్ ఆడతావు అంటే నీకు ఏమంటారు, అతను లేకపోతే నువ్వు బాగా కనపడతావు, నువ్వు హైలైట్ అవుతావు. తనుంటే అన్నిటికీ తనే పోతాడు. ఆ బ్యాలెన్స్ టాస్క్ కూడా ఎవరుంటే గెలిచేవాళ్ళు ఈరోజు? కళ్యాణ్ ఉంటే ఖచ్చితంగా కళ్యాణే గెలిచేవాడు, ఆడేవాడు. నీ కనీసం అంటే పోటీ ఇచ్చేవాడు. కానీ తనని ముందే పక్కన పెడితే ఇంకా నీ గేమ్లో నీ దేవుడు ఆడతాడు. సుమన్ ఏం ఆడతాడు? అతను పాలు తాగమంటే పాలు తాగి ఈజీగా తాగుతాడు. కానీ ఇలాంటి గేమ్లో అతను పనికొస్తాడా? ఏమన్నా తెలివి ఉందా? కొంచెమన్నా లాజిక్లు ఉన్నాయా? పోనీ నువ్వన్నా బ్యాలెన్స్ చేసేది నువ్వన్నా పెట్టిస్తున్నావా? 2-3కి అల్లాడి ఆకులు మేస్తాడు. కొన్ని నువ్వు పూర్తి చేసి ఇచ్చింటే సాయి అన్న కంప్లీట్ చేసుకుంటావు కదా. ఇది కదా మిస్టేక్లు అంటే. మొత్తానికి అదేమిటి టీమ్ స్పిరిట్ లేకపోవడం అంటే ఇదే. నిన్ను ఒక్క స్వార్థాన్ని చూసుకుంటే మిగతా వాళ్ళంతా పోయినట్టే కదా గేము. మెయిన్ కంటెస్టెంట్ని ఎవరైనా కానీ మైనస్ చేసుకుంటారా? ఇదే చిన్న మిస్టేక్లో పెద్ద మిస్టేక్లు చేసుకుంటుంటారు. నువ్వు ఒకదానివే ఉంటే చాలు, ఎవడు ఎట్లా పోయినా పర్వాలేదు. ఇతను కూడా అలాంటి వాడేలే. మన తనుజాని దూరం పెట్టాలంటే శ్రీజ చెప్పిన ఇతనికి శ్రీజ చెప్పడం బాగా పట్టుకుంది. తనుజాని పక్కన పెడితే తనుజాని పక్కన పెడితే బాగుండవు. నువ్వు తనుజాతో కలిసి గేమ్ ఆడితే బాగుపడతారు. తనేదో నిన్న మనసులో పెట్టుకోండొచ్చు, నిన్న నన్ను తీసేయాల, నన్ను నామినేషన్లు రప్పిల్లనింది అని పదే మన రాముని అడగడము అది ఉండొచ్చు. కానీ నువ్వు తనుజాని దూరం చేసుకుంటే ఇలాంటి వాళ్ళని నమ్మితే నీకు ఇలాగే జరుగుతుంది. మంచి వాళ్ళ దగ్గర ఉంటే మంచిగా జరుగుతుంది. ఇలాంటి కన్నింగ్ వాళ్ళ దగ్గర ఉంటే నీ పని కూడా ఇట్టే ఉంటుంది. కళ్యాణ్, ఇది మాత్రం నువ్వు కనుక్కోకపోతే నీ పని అంతే. ఏమంటారు? అది తర్వాత వచ్చేసి ఈ పాల్ టాస్క్. అది ఎక్కడ పాల్ టాస్క్? ఎవ్వడు సన్నపిల్లోడు. అందుకే ఏమోనే మనం అంగన్వాడి నుంచి తెచ్చుకున్నాడు అని బట్టల్లో పోసుకొని గుట్టగా తాగి మళ్ళీ ప్యాకెట్ కూడా తాగడము. అది కూడా మన కళ్యాణ్ మళ్ళీ తన కోసమే హెల్ప్ చేయడము. తను చూస్తుండగానే వీళ్ళు చేస్తున్నది ఏమీ తెలియని అమాయకుని చేసి ఆడుకుంటే ఎలా ఉంటుందో మన కళ్యాణ్ అలాగే. సార్ మేము గొర్రెనైపోయాం, సార్ మేము గొర్రెమైపోయినామంటే ఇలాగే ఉంది. అది అవి తాగేసి మిగతావన్నీ ఫ్రిడ్జ్లో కూడా అవన్నీ తీసుకుపోయి మళ్ళా ఏమంటారు షోరూంలో పెట్టడము. దానికి హెల్పింగ్ ఎవరు? మన కళ్యాణ్ చూస్తున్నాడు. దివ్య మాత్రం అందరికీ పోడుస్తుంది. తన టీంలో తననే ఏమంటారు ఇంటిలో దొంగని ఈశ్వరుడైనా పట్టలేడంటే సేమ్ పరిస్థితి. కానీ కనుక్కోలేదు. మన కళ్యాణ్ మాత్రం ఇక్కడ పెద్ద బగరా అయిపోయాడు. ఇది మాత్రం కరెక్ట్. దీనికి ఏం చేయాలంటే తను ఏదో చిన్న లాజిక్ మిస్ చేసుకున్నాడబ్బా అంతే కళ్యాణ్. లేదు టీమ్ సెలెక్షన్ కానీ వాళ్ళు ఎక్కడ ఎవరికి సపోర్ట్ చేయాలనేది, ఎవరి దగ్గర ఉండాలనేది కొంచెం మిస్ అయినాడు. తను బాగా నమ్మేసినాడు. దివ్యాన్ని నమ్మడం వల్ల నేను తనుజ మాదిరి కాదు, నేను ఇంద్రుడిని చంద్రుడిని అని చెప్పుకుంటుంటుంది. తనే అలాగే మోసం చేస్తాను అందరినీ. ఏమంటారు? దివ్యాని మాత్రం ఈ ఎపిసోడ్ టూ మచ్ బ్యాడ్, టూ మచ్ ఏమంటారు తను ఆడే గేము టాస్క్లోకి వెళ్ళడం కాదు, తను జనాలకు వెళ్ళడం లేదు. తను ఆడే ఏమంటారు తను ఏదో ఒక మనసులో పెట్టుకొని ఆడితే ఎవ్వడు నువ్వు గెలిచి ఉపయోగం లేదు. మనుషులు గెలవాలి, మనుషులు గెలవాలి నువ్వు, అంతేగాని నువ్వు ఆటలు గెలిస్తే కాదు. ఎందుకంటే తనుగిన ఇదిగిన మన సుమన్కే పడింటే ఆయనకేదో నాకు అద్దాలు లేవు, నేను చదవలేను, ఆయనకు చదువే రాదు.
ఎందుకంటే ఆ రోజు పలక మీద రాయమంటే కూడా భరణి గారి గురించి చూపించడానికి కూడా రావడం లేదు తను. అంటే ఆయనకు చదువు రాదు పాపం. దానివల్ల రాదంటే బాగుండదు, నా కళ్ళు కనపడవు, నా చేతులు నాకు అవి కనపడలే అంటున్నాడు. దానివల్ల మన దివ్యాకి ప్లస్ అయిపోయింది. ఏమి ప్లస్ అయింది అవ్వడం అంటే, తన బదులు నువ్వు చదువు చెప్పమంటే ఇంక నువ్వు కూడా ఆడుకో, నీ టాస్కులు నువ్వు ఆడు, అతను ఆడలేడు, అలా ప్లస్ అయింది తప్ప తనకంటూ ఏమి పొడిసింది లేదు తను. దివ్య విషయంలో ఎంతవరకు బ్యాట్ గాళ్ళు అన్నీ చేసుకుంటుంది తను. ఒక ఏమంటారు, మంచి పాయింట్లు పెట్టేదానికి మంచి ఇదిగా చేయాలంటే ఇలాంటి పనులు చేయకూడదు. బాగా గేమ్ నిజాయితీగా ఆడుకొని నీట్గా ఆడుకుంటే మన ఎవడైనా కానీ మనము నువ్వు చెప్పండి, ఇంట్లో వాళ్ళని పొడుస్తామా మనము? ఏదన్నా మన కొట్టే పక్కన పొడిచి మన ఇంట్లో వాళ్ళని కాపాడుకుంటా. అలాంటిది నువ్వు ఎప్పుడైతే కళ్యాణ్ పొడిచి తన పక్కన కూర్చోబెడుతున్నావో అప్పుడే నీకు అన్నీ గేమ్ తెలిసిపోయింది. ఇది కదా, ఇట్లా ఇట్లా చేస్తే కదా మనకు నచ్చకపోవడానికి. భరణి గారితో నచ్చలేదు కాదు, తను నచ్చడం లేదు అందరికీ, నువ్వు చేసే విధానం నచ్చట్లేదు. ఇప్పుడు మనం ఎపిసోడ్లో చూసుకుందాం, మనం స్టార్ట్ అయ్యాక ఏం జరుగుతుంది. స్టార్టింగ్ పడతానే మనం నిన్న మిడ్ నైట్ ముచ్చట్లో చెప్పుకున్నట్టే మన ఎవరు ఇమ్ము ప్లస్ మన తనుజ కూర్చొని వాళ్ళ డిస్కషను, వాళ్ళిద్దరు ఒకటైపోయి వాళ్ళంతా రాజీ. నిన్నంతా మనం చెప్పుకున్నాం కదా, నువ్వు నన్ను ఎందుకు చేసావురా, నువ్వు క్యాప్టెన్ ఎందుకు చేయలేదు, క్యాప్టెన్లో ఎందుకు హెల్ప్ చేయలేదండి తన అనడము, ఇవన్నీ నిన్ననే అయిపోయినాయి. ఏమనుకుంటే మనము ఇది ఎలాగైనా కానీ మనం ఇలా చేసుకోకూడదు, రేపటి నుంచి మనం బాగుండాలి. ఎందుకంటే నువ్వు నాకు నచ్చిన, నాకు ఇష్టము, నేను ఇమ్ము అంటే ఇష్టం అని చెప్పినాను మాధురి గారు అడిగితే కూడా అని ఆమె రాజీ పడుతుంటే ఇతను కూడా అదే మాట చెప్పడము చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎప్పటికీ ఎక్కువసేపు పెట్టుకోలేరు అనమాట. బాగా ఎప్పుడెప్పుడు కలిసిపోదామా, ఇప్పుడు మన ఎవరు మన ఇమ్ము అలాగే భరణి గారితో కూడా అలాగే హ్యాపీగా ఉంటాడు. మాధురి గారు నెక్స్ట్ ఎవరు సంజన గారు, ఇమ్మోకి ఎవరితో మంచిగా లేడు, అందరితోనూ మంచిగా ఉంటాడు తను. మన తనుజ ఒక్కరిని ఎందుకంటే బ్యాడ్ అవుతుంది అనేసి అట్లా చెప్తున్నాడు కదా, లేకపోతే తనతో కూడా అంటే అట్లా నీవంటే కూడా నాకు ఇష్టమేను. మన తనుజ కూడా అదే అంటుంది, నువ్వంటే నాకు ఇష్టం అన్నట్టు. ఇద్దరు కలిసిపోవడం చాలా బాగుంది. ఇది ఇలా ఉంటే బయటకు వచ్చి మళ్ళీ వీళ్ళు దివ్య భరణి గారు చెప్పేదంటూ ఏమన్నా లాజిక్ కరెక్టా కాదో చెప్పండి. నీకు నా మీద కన్సర్న్ ఉన్నట్టయితే నాకన్నా స్ట్రాంగ్, ఎందుకంటే భరణి గారికి తెలుసు మన తనుజ బయట చాలా స్ట్రాంగ్గా ఉంది. తను నువ్వు నామినేషన్ చేసినా నాకేం ఫరక్, నా నామినేషన్ నా పెద్ద సీన్ లేదు తనకంటే, నాకన్నా ఫస్ట్లోనే పాస్ అయిపోతుంది, నేను కదా లాస్ట్ పోయేది. నువ్వు నన్ను కన్సర్న్ చేయాలంటే, నన్ను కాపాడాలనుకుంటే నువ్వు నాకన్నా వీక్ ఉన్న వాళ్ళని చేయగల, గౌరవనో నిఖిల్ అనలే గౌరవని, ఇలా నాకన్నా తక్కువ వాళ్ళని చేయగల కదంటే తను అప్పుడు కూడా ఒప్పుకోదు. ఏమంటుంది, నాకు కొన్ని పాయింట్లు ఉన్నాయంటే నీ పాయింట్లు కాదు కదా, ఆడ నేను ఉండేది కదా అనేది తను అనుకోడా. కనీసం ఆ చిన్న లాజిక్ కూడా మర్చిపోయి తను ఏమంటారు, నీకు ఒక మనసులో ఒకటి పెట్టుకొని బయట మాట్లాడడం కరెక్ట్ కాదు. నీకు ఎప్పటి నుంచి కూడా తనుజ అంటే సరిపోదు, తనుజ సరిపోకపోను, మా అన్న బాగుండాలి, వీళ్ళు నువ్వు కరెక్ట్గా ప్లాన్ చేసింటే గౌరవం పెట్టింటే ఈరోజు భరణి గారు బ్యాక్ వచ్చేసేవాడు. లేదంటే కనుక భరణి గారికి రిస్కే. వస్తుందో ఓట్లు దేవుడు దయ, ఏమంటారు మన ప్రేక్షకుల దేవుళ్ళ దయ, అది ఎవరికైనా పడవచ్చు. మనం మళ్ళీ గౌరవం అంటే గౌరవం ఇవ్వాలి, అంత లాస్ట్ పోతాడా. కాకపోతే వాళ్ళకున్న ఇంట్లో ఉన్న అవగాహన దాన్ని బట్టి వాడు నాకన్నా వీకు మనోడు అనేది వాళ్ళు అనుకుంటుంటారు అంతే. ఎందుకంటే బాటన్ 2 వేయనికి వచ్చాడు కదా. అలాగా నువ్వు నన్ను సేవ్ చేయాలనుకుంటే అలా చేయాలంటే తను కూడా ఒప్పుకోదు. నాకు తనను పోతే నాకు ఏమి పాయింట్స్ ఉన్నాయి నేను చెప్పుకోవాలి కదా. ఎన్నిసార్లు ఇలాగే అలాగే మన తనుజకి కూడా ఫస్ట్ కాల్ రావడము, ఇదేదో బిగ్ బాస్ తన కోసం చేసినట్టు, తన ఎగ్జైట్మెంట్, దానివల్ల తనుకి ఇబ్బంది కానీ వాళ్ళకేం ఇబ్బంది లేదు. అలాగే ఈరోజు ఏమన్నా బాగా ఆడింది, బాగా తెలివి ఉపయోగిస్తుందంటే తను ఎవరు రీతు ఏం చేస్తాను తెలుసా, ముందే ప్లాన్ చేసుకుంటాను, ఇది ఎప్పుడైనా లాస్ట్ వరకు ఉంటే నన్ను ఉన్నీరు అనేసి. తనకి ఎవరైతే బాగా బాండింగ్ ఉండి బాగా మాట్లాడుతున్నారో, నేను నీ జోలికి రాను, నువ్వు నా జోలికి రాదు, నువ్వు అంతే అంటే మీకు మేరే మాకు మేమే అన్నట్టుగా మీది చూసుకొని మాది మేము చూసుకుంటాం. అదే మన దివ్య కూడా అలాగే ప్లాన్ చేస్తుంది. కాకపోతే మీరు మళ్ళీ అయినా పోతుంది కదా అంటే ఇది ఎలా ఉంటుందంటే, ఇప్పుడేమో స్టార్టింగ్లో అంతా హెల్ప్ చేస్తారబ్బా, లాస్ట్కి వచ్చేదానికి ఎట్లా ఉన్నారు కదా, దానికి ఎందుకు ఊరిక రిస్క్ అనేసి తనేం చేసుకుంటుంది, మన దాంట్లో మనకి ఎవరు ఇబ్బంది అవుతారో వాళ్ళని లేకుండా తీసుకుంటే మనమే గెలుస్తాం కదా. దానివల్ల ఏమవుతుంది, నీ టీమే కదా నువ్వు కబురు చెప్పుకున్నట్టే కదా.
ఇప్పుడు నువ్వు టీంలో పెట్టుకొని మీ స్ట్రాంగ్ పెట్టుకొని అవతల వీక్ చేసింటే నువ్వు అన్ని రకాలుగా నీకే ప్లస్ అవ్వు. నువ్వు ఒకవేళ కంటెంట్ అంటే నువ్వు కావచ్చు, ఏమి నీ సీక్రెట్ టాస్కులు ఫాస్ట్ అయ్యేసి నువ్వు అయితే అవుతావు. ఎందుకంటే నీకు తెలివి ఎక్కువ ఉంది, సుమన్కి అంత లేదు కాబట్టి. సుమన్ వల్ల ఏమంటావా, తను ఏది కూడా సొంతంగా నేనే తీసుకోలేము. ఎందుకు లేడంటే అతను మోమాటము, సిగ్గు, దానివల్ల వచ్చిన ఇది పాలు తాగమన్నా ఇబ్బంది పడతాడు, కూర్చోబెట్టమన్నా ఎవరైనా కూర్చోడు. దివ్య అట్లా లేదు కదా, కమాండ్ చేయగలదు ప్రతి ఒక్కరిని, లెయ్యి అయినా అని చెప్పగలదు, లేదంటే రిక్వెస్ట్గా అయినా చేసుకోగలదు. సీక్రెట్ టాస్కులు తనకేం ఈజీ అయిపోతాం. కానీ మన సుమన్కి ఆ టాస్క్ ఎందుకు ఇచ్చినాడు బిగ్ బాస్, తనైతే ఎలాగో వీళ్ళతో పోటీ పడికి వెళ్తలేడు, తట్టుకో తనకు ప్లస్ అవుతుందంటే మనోడికి తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, ఏది రాదని బిస్కెట్ చేసుకుంటున్నాడు. లేదంటే ఒక ముగ్గురిని కూర్చోబెట్టేది రాదా, లేపి కూర్చోబెట్టుకునేది తెల్దా. దివ్య చేస్తుంది కదా ఆడ ఎప్పుడు ఇంతే. ఎందుకంటే మన పిల్లోడు సన్న పిల్లోడు అంటే ఇదే అంగన్వాడి పిల్లోని వచ్చి ఆటల్లో ఇడిస్తే ఇలాగే ఉంటుంది. తను ఆడే తెలియక ఇంగ్లీష్ తెలియదు, కూర్చోబెట్టేది తెల్దా, పాలు తాగేది కూడా తనే చెప్పాలి వచ్చి సిస్టర్ అని. చూసారా ఎట్లా టేబుల్ కింద కూర్చొని డబ్బాలో పోసుకొని దాంట్లో పోసుకొని అవి సొంతంగా చేసుకోలేమా. ఇదే మన పిల్లోడు బాగుపడాలంటే బిగ్ బాస్ కూడా బాగా చెప్తున్నాడు, సన్నపిల్లని పాలు తాగేది ఇస్తే కరెక్ట్ అని, పాలు తాగేది ఇచ్చాడు. కాకపోతే అది కూడా సరిగ్గా చేసుకోలేకపోతే ఎట్లా. మన దివ్య గురించి చెప్తే దివ్య చేసే మిస్టేకు కళ్యాణ్ తీసేయడము. ఇంకోటి ఏమంటే ఇక్కడ అన్యాయం అయిపోయింది, కళ్యాణ్ కన్నా ముందుగానే మన సంజన గారు పాపం ఆమె సొంతంగా ఆడాలని ఎంత కుతూహలంగా ఉంటే ఒక్కడ తీసుకోకపోయారే. ఎవడైనా మాకొద్దు ఏమి ఆమె ఏమన్నా అంత ఇదే, ఆమెకు ఆట తెలిసినంతగా ఎవరికీ తెలియదు. మరి ఏ టీం వాడు సెలెక్షన్ చేసుకోడు. ఏమంటే మాకు ఉన్నారు కాకపోతే బిగ్ బాస్ అన్న తనకు ఏదో దయదలిచేదో అది ఇచ్చినాడని ఏమన్నా సంచాలకంగా ఇచ్చినాడని అనుకోవాలి. లేకపోతే తనని ఆడించుకుంటే తనకు తన వరకు తను మన సుమన్ కన్నా బాగా ఆడదా, సుమన్ కన్నా బెస్ట్ కదా ఆమె. సుమన్కి మనకు ఫ్యాన్స్ ఉన్నారు, నీకు అది ఉన్నారని తెలిసి నువ్వు అక్కడ ఎవరో టీంలో వేసుకుంటున్నారు, బాగానే ఉంది. తను సంజన గారికి కూడా బాగుంది కదా, ఆమెను ఆడించవచ్చు కదా. అబ్బే మేము ఆడం అలాంటివి. తర్వాత ఇప్పుడు ఏమంటే ఇంత సిల్లీ సీక్రెట్ టాస్క్లు ఇచ్చి ఎలా ఉందంటే చిన్న పేరు రాసి తను బిగ్ బాస్కి ఎవరు ఏం చేయాలి అనేది తన నిర్ణయం అనమాట. ఈశ్వరునికి ఏదంటారే శివుని ఆజ్ఞ సీమైన కుట్టదని బిగ్ బాస్కి వేయాలా అనిపిస్తే అలా చేస్తారు. లేదా చిన్నగా లేచి కూర్చోబెట్టేసి ఆమె చేసిన చిన్న మిస్టేక్కి మెయిన్ కంటెస్టెంట్ పోతాడు ఎవరు, కళ్యాణ్ పోయి అతను ఏమనుకుంటాడు, ఇదేంద్రా ఇది ఎవడో వచ్చి గుద్దితే నేను చావడం ఏంటి, నేను పోయి ఎవడన్నా గుద్దితే ఏదో పడినానన్నా రీజన్ ఉంటుంది. ఇది ఎలా ఉంటుందంటే దాంట్లో ఏమన్నా ఎవడో వచ్చి గుద్దినట్టు. ఆమె వచ్చి నువ్వు లేదు నిన్ను ఎవరు చేసేసినారు, ఆమె చేయడం వల్లే కదా ఇతను పోయడము, నువ్వు లేవు గేమ్లో కెప్టెన్ అవుట్ అంటే దిక్కలు చూస్తాడు, ఎవర్రా నన్ను వేసింది అని. కానీ తనకు తెలియదు కదా ఎవడేసిండేది కూడా ఇంతవరకు తెలియదు. ఏమంటే మళ్ళీ పోయి అదే పనిగా ఎవరు రెబల్ అంటే ఒకరుంటారా ఇద్దరుంటారా అని ఎవరిని మన తనని అడగడం దివ్యాని. ఇది మాత్రం చాలా టూ మచ్ బా. ఇలాంటి బిగ్ బాస్ మీరు ఏదైనా చేయాలనుకుంటే కన్నా దానికి తగ్గట్టుగా పర్సన్కి ఇచ్చి మీరు ఏదైనా రూల్స్ పెట్టాలి. ఇది చేస్తే పలానోడు మీరు ఇచ్చే టాస్క్ని వాళ్ళ చేతుల్లో పెట్టకూడదు, మీరు ఇచ్చే గేమ్ని ఎలా ఉండాలి, నాది ఈ సీక్రెట్ టాస్క్ చేస్తే ఒక వ్యక్తిని నేను తీసేస్తా, లేదంటే పలానా వ్యక్తి పోతాడని ముందే చెప్పిండాలి. అంతేగాని వాళ్ళకే పవర్ ఇచ్చి మెయిన్ వాళ్ళని తీసేస్తే ఇంకేంది. ఇప్పుడు సాయి ఎవడే ఉన్నాడు, సాయి వాళ్ళ టీంలో ఏం ఆడతాడు, సుమన్ ఎత్తిపోయిందా, మన ఆమె ఇంత హైట్ వెయిట్ ఉండి కొన్ని టాస్క్లు ఆడలేదు. అవతల చూస్తే డీమాను వీళ్ళు సూపర్ స్ట్రాంగ్గా ఉన్నారు, వాళ్ళని ఎలా టార్గెట్ చేస్తారు తెలిసిపోయింది కదా. ఏమంటారు వన్ సైడ్ అయిపోయింది కదా వారు. ఏంటిది ఈ ఎపిసోడ్లో ఏమన్నా మిస్టేక్ చేసిందంటే మెయిన్ వచ్చేసి తాను దివ్య ఫెయిల్యూర్. దివ్యాకి ఈరోజు పాస్ అయి ఉండొచ్చు ఏదన్నా టాస్క్లు, కానీ ఏది మనం అనుకున్నంతగా కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం వేసుకుంటారు. ఒక్క మాయన నిష్కారణ మా కళ్యాణ్ తీసేసాడు, మనకే బాధ అవుతుంది కదా, వాళ్ళకి కాదా. మంచి కంటెస్టెంట్ తీసి పక్కన పెడితే ఎంత బాధ అవుతుంది. సుమన్ పోయినా ఎవరు పట్టించుకోరు, ఎందుకంటే సుమన్ పాపం ఆళ్ళే తనకి ఏదో సీక్రెట్ టాస్క్ ఇచ్చి అతను పక్కన కూర్చోబెట్టారంటే అది మన కళ్యాణ్ తీసిపోయి బయట వేస్తే ఎంత బాధ అవుతుంది. అవును, మనం ఇంకోటి మెయిన్ పాయింట్ మర్చిపోవాలి. ఒకటి బిగ్ బాస్ రీతో నీకు ఏమి ఇచ్చాడు,
ఏమి పవన్తో మాట్లాడకూడదని పవన్కు శిక్ష, అది నీకు శిక్షే. కానీ మీరేదో విచ్చలవిడిగా మళ్ళీ స్టార్ట్ చేశారు నిన్నటి నుంచి. నాకు పప్పు బాగాలేదు రగడ, ఆ రగలు తగ్గిలినా ఈ పంచాయతీలు ఉండకూడదని కదా పవన్ కాపాడాలని, నీ వల్ల పవన్ కాపాడాలి, పవన్ వల్ల నిన్ను కాపాడి 2 నాళ్ళు ప్రశాంతంగా ఉండేళ్ళని వాళ్ళు పనిష్మెంట్ ఇస్తే అదేదో టాస్క్ లాగే అంటుంది. లేదు మన కళ్యాణ్ వచ్చి ఎంటర్ అయినప్పటి నుంచి తనకు ఆ అర్థం కాలేక ఏం మాట్లాడాలో కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఇంకా ఎందుకంటే లాజిక్ చెప్తున్నాను నిజమే కదా అని. ఏమంటే నువ్వు దివ్య ఒక పక్క చెప్తాను, ఏమని చెప్తుంది, కాదు రీతు బిగ్ బాస్ పెట్టిన రూల్స్ని మీరు ఫాలో అవ్వట్లేదు, మీరు ఇష్టానుసారం మాట్లాడుతున్నారు, మీ ఇష్టానుసారం మళ్ళీ ఫస్ట్కి వస్తున్నారు, మీరు ఇంకేం ఫాలో అవుతున్నారంటే ఏం ఫాలో అవుతున్నావు, మేము ఇంట్లోనే కదా మాట్లాడేది, వంట రూమ్లోనే కదా మాట్లాడేది. రీతు ఎలా మాట్లాడుతుందంటే అది తనకు అనుకూలం చేసుకుంటుంది. అది పనిష్మెంట్ ఆ రోజు ఎంత భయపడి ఎంత పనిష్మెంట్ ఉన్నా మేము తీసుకుంటామన్న వాళ్ళు ఈరోజు ఎందుకు తీసుకోలేకపోతున్నారు, పోటీ పడుతుంది. మళ్ళీ ఏమైనా దివ్య దగ్గరికి పోతే భయపడు రీతు చెయ్యొచ్చు, కాకపోతే దాంట్లో అవును కదా నేను పనిష్మెంట్ ఇచ్చినాను, సారీ దివ్య మేము మాట్లాడుకోము, ఏదో ఇంటి హౌస్లో అంటే లేదే ఏది మాట్లాడకూడదా, ఎదురుగా పోతుంటే మాట్లాడకూడదా, కూర్చుంటే మాట్లాడకూడదా, ఆ లాజిక్లు ఎందుకు ఇవన్నీ? ఇప్పుడు సరేలే అన్నావు పోయి బెడ్రూమ్లోకి పోతావా, బెడ్లో కూర్చోటుంది కదా, అది బెడ్రూమేలే. అటు పోతే కళ్యాణ్ చెప్తాడు, నువ్వెందుకు నీకు తెలియట్లేదా, నువ్వు ఏంటికి ఇలా చేస్తున్నావు అంటే ఎవరురా చెప్పింది, నువ్వు లోపల వస్తే ఎదురుగా వస్తే మాట్లాడకూడదా, ఎట్లా ఉండాలి అంటే మీకు ఇది టాస్క్ కాదప్పా, ఇది మీకు పనిష్మెంటు, మీరు మాట్లాడుకోకూడదంటే మీరు మళ్ళీ అదే పనిగా అదే చేస్తా అంటే తప్పు కదా నువ్వు అంటే ఇప్పుడు నా లాజిక్ అర్థమైంది, అవును కదా నిజమే కదా అని. అప్పటి నుంచి నాకు స్పేస్ కావాలి, నువ్వు వెళ్ళిపో అంటే నువ్వు నా గురించి చెప్పొద్దు, చెడ్డ చేతురా స్వామి, నువ్వు దండ బయటకు పో అంటే కళ్యాణ్ ఇడిచిపెట్టాడు. నువ్వు ఆడేది కరెక్ట్ కాదు, నువ్వు చెప్పు అంటే నాకు తెలుసు, నాకు స్పేస్ ఇవ్వాలి, నాకు స్పేస్ కావాలి, నువ్వు నాకు స్పేస్ అంటే అతనికి అర్థమైంది, అరే నేను ఇంక ఎక్కువసేపు వాదిస్తే నాకే బొక్క పడుతుంది అనేసి తను తప్పించుకోవడానికి కళ్యాణ్కి చెప్తుంది. కళ్యాణ్ సరే విన్నాడు, అంత పెరిగి వినేవాడు కదా కళ్యాణ్ కూడా, కాదురా ఇది మనం పనిష్మెంట్ వద్దు స్వామి నీకు స్పేస్ ఇరా నాకు అని వెళ్ళిపోయి అలాగా కొంచెము తెలివిగా ఆడాలి రీతో. లేదంటే గిన మళ్ళీ నాగార్జున గారితో ఏమంటారు అక్షంతలు పడతాయి, మీకు చెప్పిన రూల్స్ ఏమి నువ్వు చేస్తున్నదేమి అదే. సరే ఈరోజు మిడ్ నైట్ ముచ్చట చూసి మళ్ళీ కూడా ఒక వీడియో చేద్దాం, ఈడ ఏమైనా జరుగుతుందో. ఓకే, అంతవరకు ముందుగా మాకు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి అప్ప. థ్యాంక్ యూ సో మచ్.